ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా జూలై మాసం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారు ఏ జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాసం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, అండ్ అలాగే 12 రాశుల వారు ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగా అమ్మా. ముందుగా జూలై మాసంలో గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అనేటువంటివి ఎప్పుడెప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ట్రాన్సిట్ అవుతున్నాయో మనం చూద్దామండి. ఆ తర్వాత సిరీస్ ఆఫ్ వీడియోస్లో ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుంటూ వెళదామమ్మా. జూలై 17వ తారీఖు దాకా రవిగ్రహ సంచారం అనేటువంటిది మిథున రాశిలో సంచారం చేస్తూ ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం అనేది జరుగుతుందండి. అయితే జూలై 18వ తారీఖు దాకా బుధుడు వక్రగతిలో మిథున రాశిలోనే ఉండి ఆ తరువాత నుంచి వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి వస్తారని చెప్పొచ్చు. కానీ మిథున రాశిలోనే ఉంటారు. 18వ తారీఖు తర్వాత వక్రత్యాగం అనేది జరుగుతుంది. ఈ మాసం మొత్తము కూడా జూలై మాసం మొత్తము కూడా కుజగ్రహ సంచారం వృషభ రాశిలోనే జరుగుతుందండి. జూలై 4వ తారీఖు తర్వాత నుంచి శుక్రగ్రహ సంచారము సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి 4 గ్రహాల కోసం చెప్పుకున్నాం కదండి. దీర్ఘ సంచారిత గ్రహాలు ఇంకొక 4 ఉంటాయి. గురుడు కర్కాటక రాశిలోనే ఉన్నారు, శని మీనరాశిలోనే ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలోనే ఉన్నారు. సో ఈ 8 అయ్యాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కాబట్టి ఆయన కోసం మనము ఈ సంచారం కోసం చెప్పుకోని అవసరం లేదు. సో ముఖ్యంగా ఈ గ్రహాల యొక్క సంచారము ఆధారంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితములు కనబడుతూ ఉన్నాయి, జూలై మాసంలో ఎలాంటి జాగ్రత్తలు ఏ డేట్స్లో తీసుకోవాలి, పైగా ఎలాంటి సింపుల్ రెమెడీస్ అనేటువంటివి ఆచరించుకుంటూ జాగ్రత్త పడవచ్చు అనేది మనం చూద్దామమ్మా. డెఫినెట్గా ఉమ్మగారు, మీరు అన్నట్టుగానే కన్యా రాశి వారికి కనుక మనం మాట్లాడుకుంటే జూలై మాసం మొత్తం ఏ విధంగా ఉంది, అండ్ అలాగే ఏ సందర్భాల్లో వీరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, హెల్త్ పరంగా ఎలా ఉందంటారు? తప్పనిసరిగా అండి. కన్యారాశి వాళ్ళకి మనం చూస్తే జూలై మాసంలో 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. లాభంలో గురుడు, 6వ స్థానంలో రాహు, దశమ ఏకాదశ స్థానాల్లో రవి, దశమంలో బుధుడు, 12వ స్థానంలో శుక్రుడు. సో ఈ గ్రహాలు కన్యారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. సో డీటెయిల్డ్గా ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ వద్దామండి. కన్యారాశి వాళ్ళకి ఫస్ట్ అండ్ 10th లార్డ్ అయినటువంటి బుధుడు జాతకంలో ఈ మాసం మొత్తము కూడా అనుకూలంగా ఉన్నారు. పైగా 17వ తారీఖు వరకు ఆయన బలంగా ఉంటారు. ఎందుకంటే 18న వక్రత్యాగం కాబట్టి. సో దీనివల్ల ఏంటి, కెరీర్ బాగా స్ట్రాంగ్ అవ్వడం కానీ, జాబ్ కోసం ట్రై చేస్తుంటే జాబ్ రావడం కానీ, బిజినెస్ గ్రో అవ్వడం కానీ, మెర్క్యూరీ ఇండికేట్స్ స్టాక్స్, షేర్స్, ట్రేడింగ్, ఇలాంటివన్నీ, ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా. మెర్క్యూరీ ఇండికేట్స్ బిజినెసెస్, ఎంటర్ప్రీనర్షిప్ అండి. మెర్క్యూరీ ఇండికేట్స్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్, మెర్క్యూరీ ఇండికేట్స్ డాక్టర్ ఫీల్డ్, ఫార్మసీ, ఇలాంటివన్నీ కూడా. సో ఈ బుధుడికి సంబంధించినటువంటి ఏవైతే కారకత్వాలు వృత్తులు ఉంటాయో, మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే తప్పనిసరిగా ఈ మాసంలో మీ కెరీర్ గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. ఇది మాత్రం డెఫినెట్గా జరుగుతుందండి. పైగా ఫస్ట్ లార్డ్ కాబట్టి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనబడతాయి. అయితే చూడండి అమ్మా, 2nd and 9th లార్డ్ అయినటువంటి శుక్రుడు జాతకంలో ఎక్కడున్నారు, ఈ మాసంలో మీకు 12వ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. 2nd and 9th లార్డ్ 12thలో ఉన్నారండి. దీన్ని బాగా గమనిస్తే 2nd లార్డ్ 12thలో యోగిస్తున్నారంటే డబ్బు వస్తుంది. డబ్బు మాత్రం ఎక్కడా కూడా ఆగదు. అనుకున్న స్థాయిలో అవసరం ఉన్న మేరకు తప్పనిసరిగా చేతికి డబ్బు అందడం అనేటువంటిది ఈ మాసంలో మీరు చూస్తారు. 9th లార్డ్ కూడా శుక్రుడు 12thలో యోగిస్తున్నారు అంటే ఫారెన్ ట్రావెల్స్, మీరు ఏదైనా విదేశాలు వెళ్ళాలి, దూరపు ప్రాంతాలు వెళ్ళాలి, వేరే స్టేట్స్ ఎక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే స్పిరిచువల్ ట్రిప్స్ ఏదైనా వేయాలి, ఇలాంటివి ఏమైనా అనుకుంటే డెఫినెట్గా మీరు వేసే అవకాశాలు, అంటే ట్రిప్స్ వేసే అవకాశాలు బలంగా కనబడతాయి. ఎందుకని స్పిరిచువల్ ట్రిప్స్ అన్నాను అంటే శుక్ర కేతు కాంబినేషన్ జూలై 4వ తారీఖు తర్వాత. సో అందుకని చేత ఖచ్చితంగా మీరు ఏదైనా దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశాలు బలంగా ఉంటాయి. చిన్నదో పెద్దదో ట్రావెలింగ్స్ ఖచ్చితంగా ఉంటాయండి. అయితే ఇంకొక మాట, 12thలో శుక్రకేతులు కాంబినేషన్, 9th 2nd లార్డ్ 12thలో ఉన్నారు కదండి. విదేశాల్లో ఉండి ఫారెన్ సెటిల్మెంట్ కోసం కానీ, వీసా కోసం కానీ, PR ఇష్యూస్ కానీ ఇలాంటివి చూస్తూ ఉంటే కొంచెం ప్యానిక్ అయ్యే అవకాశాలు కనబడతాయి. ప్యానిక్ అవుతాయి కానీ లాస్ట్ మినిట్లో అవన్నీ కూడా మీకు ఫేవరబుల్గా మారుతాయి. ప్యానిక్ అవ్వడము కనబడుతుంది, ఆ పని కూడా పూర్తయిపోతుంది, ఇలాంటివి ఉంటాయి. 3rd and 8th లార్డ్ అయినటువంటి కుజుడు జాతకంలో 9వ స్థానంలో ఉన్నారు ఈ మాసం అంతా కూడా. సో దీనివల్ల ఏంటి అంటే లాస్ట్ మంత్ మనం తీసుకుంటే మీకు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అండి. అప్పులు కానీ, వాహన ప్రమాదాలు కానీ, గొడవలు కానీ, చిక్కులు కానీ,
ఇలాంటివన్నీ ఇబ్బంది పెట్టాయి. కానీ 3rd and 8th లార్డ్ 9వ స్థానంలో ఉన్నారంటే అగైన్ ట్రావెలింగ్స్ ఇచ్చేటువంటి యోగం. 9th లార్డ్ 12th, 3rd లార్డ్ 9th, ట్రావెలింగ్స్ ఇచ్చేటువంటి యోగం. ఈ మాసంలో డెఫినెట్గా మీరు ట్రావెల్ చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే సిబ్లింగ్స్ కానీ, కొలీగ్స్ కానీ, కజిన్స్ కానీ, మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో ఉండేటువంటి అనుబంధం, ఆ రిలేషన్, ఆ బాండింగ్, లేకపోతే ఆ అండర్స్టాండింగ్ అన్నీ కూడా కొంచెం పెరుగుతాయి. అంటే అన్నదమ్ములు గొడవలన్నీ కూడా కొద్దిగా సార్ట్ అవుట్ అవ్వడం లాంటివి చూస్తారు ఈ మాసంలో. అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నారు అంటే కోల్పోయిన డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గతంలో ఎప్పుడో చేసినటువంటి అప్పులు ఇప్పుడు తీర్చడం స్టార్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా కనబడతాయి ఈ మాసంలో. ఏదైనా రిజిస్ట్రేషన్స్ కానీ, ల్యాండ్ కొనుగోలు చేయడం కానీ, కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు కానీ, చిక్కులు కానీ, వాహనాలు కొనడం కానీ, ఇలాంటివన్నీ కూడా డెఫినెట్గా ప్రయత్నం చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చండి. 4th and 7th లార్డ్ అయినటువంటి గురువు జాతకంలో మీకు 11th హౌస్లో యోగదాయకంగా ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక స్థలము, పొలము, ఇల్లు, వాహనము, లేదా మీ మదర్కి, అమ్మగారికి ఏదైనా ఒకటి కొని ఇవ్వాలి అనుకుంటే అలాంటివన్నీ కూడా డెఫినెట్గా ఇప్పుడే కాదు, ఈ మాసంలోనే కాదు, నవంబర్ 1 దాకా ఉంది. అది ఎందుకు? గురుబలం వల్ల. గురువుకు సంబంధించిన వీడియోలో మనం డీటెయిల్డ్గా చెప్పుకున్నామండి ఆ విషయాన్ని. సో గురువు యొక్క స్ట్రెంత్ వల్ల మీకు నవంబర్ 1 దాకా ఉంది. అంటే ఈ మాసంలో కూడా, జూలై మాసంలో కూడా మీకు అది వర్తిస్తుంది. 5th and 6th లార్డ్ అయినటువంటి శని జాతకంలో ఎక్కడున్నారు? 7th హౌస్లో ఉన్నారు. సో దీని మూలకంగా పెళ్ళి అవ్వడం కోసం కష్టపడడం, విదేశాలు వెళ్ళడానికే కష్టపడడం, ఆ ప్రయత్నం, ఆ కృషి, వ్యాపారం కోసం కష్టం, ప్రయత్నం, కృషి, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు పెరగడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, శత్రు బాధల నుంచి బయటపడడము లాంటివి ఈ మాసంలో ఖచ్చితంగా చూపిస్తారు. అయితే అన్నిటికంటే గొప్పదైనటువంటి విషయం ఏంటి అంటే దశమ ఏకాదశ స్థానంలో రవి యోగించడము. దశమంలో ఉన్నటువంటి రవి బుధుడితో పాటు 17వ తారీఖు దాకా యోగిస్తారు. దాన్నే బుధ ఆదిత్య యోగం అని చెప్పుకున్నామండి. 12th లార్డ్ 10th ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ కోరుకుంటూ ఉన్నా, మీ కెరీర్లో గ్రోత్ కావాలని కోరుకుంటూ ఉన్నా, ఒక జాబ్ ట్రయల్స్ వేస్తూ ఉన్నా, ఆ జాబ్లో మీకంటూ ఒక ప్రోగ్రెషన్, ఒక పేరు ప్రఖ్యాతులు ఇలాంటివి రావాలి అనుకుంటూ ఉన్నా వచ్చే అవకాశములు కనబడతాయి. రవి 17వ తారీఖు తర్వాత ట్రాన్సిట్ అయిన తర్వాత కూడా రవి గురుల యొక్క కలయిక బాగా గమనిస్తే, రవి గురులు ఇద్దరూ కూడా మీకు ఎక్కడున్నారు? 11th హౌస్లో ఉన్నారు. ఇద్దరూ కూడా యోగించబోతూ ఉన్నారు. సో డెఫినెట్గా 17th తర్వాత కూడా, జూలై 17th తర్వాత కూడా ఆగస్ట్ 15 వరకు మీకు కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతోంది. ఈ ఫారెన్ సెటిల్మెంట్, ఫారెన్ ల్యాండ్స్కి సంబంధించి, అక్కడ డాక్యుమెంట్స్కి సంబంధించిన ఇబ్బందులు, ఒడిదుడుకులు, ఒత్తిడి ఇలాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా ప్యానిక్ చేసినా డెఫినెట్గా అవి కూడా మీకు ఫేవరబుల్గా మారే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, కన్యా రాశి వాళ్ళకి ఏ గ్రహాలు కూడా సివియర్గా ఇబ్బంది, దోషము ఇవ్వడం లేదండి. ఇలాంటి టైంలో కూడా మాకు జీతం రావడం లేదు, జాబులో చిక్కులు విపరీతంగా ఉన్నాయి, జాబే రావడం లేదు, 7th లార్డ్ గురుడు బాగున్నా సరే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాం, అది అనుకూలంగా లేవు, సంతాన ప్రయత్నాలు అనుకూలంగా లేవు, లేకపోతే ఏదైనా ఒక రుణ బాధలు ఇలాంటివి చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటే మీ వ్యక్తిగత జాతకంలో ఆ దోషం ఉన్నట్లే. ఆ వ్యక్తిగత జాతకాన్ని చూసుకోండి, దశ అంతర్దశలు బట్టి డెఫినెట్గా దానికి సంబంధించిన రెమెడీస్ చేయండి. విత్ ఇన్ డేస్లో మీకు అది సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ గోచారంలో మీకు బలం ఉంది, డెఫినెట్గా సాల్వ్ అయిపోతాయి. సో ఈ యోగాన్ని, ఎందుకంటే అన్ని గ్రహాలు మీకు ఫేవరబుల్గా ఉండడం అనేటువంటిది చాలా రేర్ అండి ఏ రాశికైనా. సో ఈ యోగాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇంకొక మాట ఏంటి అంటే చిన్న చిన్న గ్రహ దోషాలు, కుజుడు, శని, కేతు ముగ్గురు బాలేదు కాబట్టి వాళ్ళకి ఏదైనా రెమెడీస్ చేసుకోవచ్చా అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం నాడు దర్శనం చేసుకోండి చాలు. ఏ పూజలు, దానములు అవసరం లేదు, జస్ట్ కేవలం దర్శనం చేసుకోండి చాలు, చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఈ మాసం మొత్తం ఇలా కలిసి వచ్చే రంగు ఏంటి ఉమాగారు? ఈ మాసంలో వీళ్ళకి ఎల్లో కలర్ చాలా బాగుంటుందండి, ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ 1 and 3 అండి. కలిసి వచ్చేవారు ఆదివారము, గురువారము చాలా ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే చాలా బాగుంటుందండి. అండ్ అలాగే ఇంకెవరికైనా కూడా, ఏ రాశి వాళ్ళైనా కూడా వారి యొక్క జాతక రీత్యా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదైతే రెమెడీ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా అండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ముందుగా ఏంటి అంటే గోచారం అనేటువంటి దాంతో పాటుగా మీ వ్యక్తిగత జాతకం చూసుకోవాలి. అక్కడ మీకు ఉన్నటువంటి D1, D9, D10 చార్ట్స్ కానీ, దశ, అంతర్దశ, ప్రత్యర్దశ, సూక్ష్మ ప్రాణదశల్లో ఏ పొజిషన్లో ఉన్నారనేటువంటిది, మీరు పడేటువంటి కష్టము కానీ, మీకుండేటువంటి క్వశ్చన్ మార్క్స్ కానీ అవన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయనేటువంటిది క్లియర్ కట్గా ఉంటుంది. ఆయుష్ ఎంత ఉంది,
వివాహ బలం ఎంత ఉంది అన్నీ కూడా దానికి తగిన రెమెడీస్ అనేటువంటివి చాలా అవసరం అండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.